కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ విజయవంతంగా జరిగింది. బాక్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ సభలో మున్నూరు కాపు రాష్ట్ర సంఘాల 33 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా కార్యవర్గ ముఖ్యులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవరయ్య పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అన్యగా భావించదు. తప్పకుండా మీరు ఏ విన్నత పత్రం అయితే రెడీ చేసుకొని వస్తారో దాంట్లో నా వంతు బాధ్యతగా నేను తప్పకుండా నా వంతు కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కుల సోదరులకి కుల బంధువు మిత్రులందరికీ పేరు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇతర సహచర మంత్రులందరూ కూడా మంత్రివర్గ సమావేశంలో మున్నూరు కాపు కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తూ మరో 16 కులాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన కులాలు కూడా కార్పొరేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు కొండా దేవయ్య గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధ్యక్షులను కార్యవర్గాన్ని పిలిపించి మా అందరి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందనలు అందజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజాపాలన అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల అభ్యున్నతి కోసం ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ప్రణాళికను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందివ్వాలని చెప్పినటువంటి ఆలోచనతోటే ఈరోజు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట చెప్తూ ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మున్నూరు కాపుల ప్రధాన డిమాండ్ చిరకాల వాంఛ, చిరకాల కోరిక, చిరకాలంగా కూడా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిఆర్పీఎఫ్ సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గోదావరిగని పట్టణంలో వివిధ ప్రాంతాలు, డివిజన్లలో పోలీసు కవాతు నిర్వహించారు. అనంతరం సిపి మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పటిష్ట బందోబస్తు చర్యలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే క్రమంలో జిల్లాకు ఒక సిఆర్పీఎఫ్ కంపెనీ బెటాలియన్ భద్రతా చర్యల కోసం సిద్ధంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరికని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి గోదావరికనికి. మొత్తం మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నుంచి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది. గోదావరికని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది. గోదావరికనిలో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్, తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము. నిన్న అక్కడ మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా, పగడబందీగా, ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది. ఈ ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది. మేము ఆల్ ప్రిపేర్డ్
ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మేము ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము. ఈరోజు సిఆర్పి అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు, మన బెటాలియన్ నుంచి మనకి ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఎంపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎన్టీపీసీ 2 సార్లు లేఖ రాసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పవర్లో 80% మన రాష్ట్రానికి ఇవ్వడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని తెలిపారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవలనే జాతికి అంకితం చేశారు. అవుట్ ఆఫ్ 4,1600 మరి అది ప్రొడ్యూస్ చేసి జాతికి కూడా అంకితం చేయడం జరిగింది. రెండవది 2016-17లో ఎన్టీపీసీ ఈ ప్రాజెక్టు రెండవ దశను 17,739 కోట్ల అంచనాలతో రూపొందిస్తే 2023 ఆ ధరలతో తిరిగి మదింపు చేయవలసిందని పీపీఏకి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము ముందుకు రాలేదని చెప్పడం జరిగింది. ఆర్టీఐ ద్వారా ఎన్టీపీసీ అందించినటువంటి తాజా సమాచారం ప్రకారం చూస్తే అక్టోబర్ 23 నుంచి జనవరి 29 వరకు తెలంగాణ ప్రభుత్వానికి 3 లేఖలు రాశారు ఎన్టీపీసీ నుంచి. మొదటి లేఖ గత ప్రభుత్వము ఎందుకంటే దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన సంగతి, పెరిగిన డిమాండ్కు సమయానుకూలంగా విద్యుత్ అవసరాలను అందుకునేందుకు వీలుగా ఎన్టీపీసీ థర్మల్ కెపాసిటీ పెంచాల్సినటువంటి నిర్ణయం జరిగింది. చివరికి మీరు ఇవ్వకపోతే ఫిబ్రవరి లోపల మాకు స్పందించకపోతే మేము వేరే రాష్ట్రాలకు ఇది మరి it will be presumed that Telangana discoms are not interested. In such a case, the power will be offered to other states in southern region. కాబట్టి ఆ రకంగా 10 ఫిబ్రవరి లోపల స్పందించకపోతే మేము ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటామని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి గాని ఈ ప్రభుత్వం గాని ఇవాళ మార్చ్ 20 దాటిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదా లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎందుకు మీరు ఇంత హెచ్చరించినా పట్టించుకోవడం లేదు? మీరు కూడా బీఆర్ఎస్ బాటలోనే చౌక విద్యుత్ కాదని అధిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకొని కమిషన్